హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇది చాలా పెద్ద రావి చెట్టు. దీనికే వేప చెట్టు కూడా కలిసి ఉందండి. నాకు తెలిసి దీనికి 100 ఇయర్స్ ఉండొచ్చండి. ఇది నేను రాజోలు శ్రీ కోదండరామస్వామి దేవాలయం వద్ద చూశానండి. నాకెందుకో ఇది వీడియో తీసి పెట్టాలనిపించింది. చాలా పెద్దదండి ఈ చెట్టు. ఈ చెట్టు కింద నాగదేవత విగ్రహం ఉందండి. ఇది శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం అండి. యాక్చువల్గా ఈ రావి చెట్టు ఉంది కదండి, ఇది పైన మధ్యలోంచి వచ్చిందండి వేప చెట్టు. నాకు భలే అనిపించింది. సాధారణంగా మనం రావి చెట్టు వేప చెట్టు కలిసి కింద నుంచి పెరిగిన చెట్లను చూస్తాము, కానీ ఇది విచిత్రంగా రావి చెట్టు పైన మధ్యలో ఉందండి. మధ్యలో నుంచి మొలిసింది ఈ వేప చెట్టు. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఈ రావి చెట్లు ఆకులు లేవండి, అందుకని అన్ని వేపాకులే కనిపిస్తున్నాయి ఎక్కువ. ఇలాంటి పెద్ద వృక్షాలు కనిపించినప్పుడు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి.